నీటిపారుదల తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ 2009లో. ఇవాళ నెట్టెంపాడు ఎవడు కట్టిండు? గద్వాల జిల్లాలో నెట్టెంపాడు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాగర్దొడ్డి రిజర్వాయర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాటికుంట రిజర్వాయర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. చిన్నోన్పల్లి రిజర్వాయర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ముచ్చోన్పల్లి రిజర్వాయర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అరే సన్నాసులారా, 10 ఏళ్ళు కాలువలు తీయని బడపలు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? 10 ఏళ్ళు ఏం బీకిరు? ఇవాళ పిచ్చి తుక్లకు పాలన అని చెప్పేసి మాట్లాడతారా? 10 ఏళ్ళు ప్రాజెక్టులు తీసుకొస్తే నడిగడ్డ కాలువలు తీయలేనటువంటి సన్నాసులు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతారా? మరి ఇదే అల్లంపూర్లో తుమ్మిళ్ళ రిజర్వాయర్ ఎట్లొచ్చింది? ఆర్డీఎస్ మీద సంపత్ కుమార్ కూర్చుంటే తుమ్మిళ్ళ రిజర్వాయర్ వస్తే దానికి ఇప్పటికీ ఇంకా నిధులు ఇవ్వలేదు, సంపూర్ణంగా ప్రాజెక్టు పూర్తి చేయలేనటువంటి సన్నాసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఇవాళ ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా గతంలో 10 ఏళ్లలో పాలించిన టీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకో అల్లంపూరికి ఇచ్చినటువంటి 3 ప్రాజెక్టులు ఎందుకు మీరు కట్టలేకపోయినరు? మల్లమ్మకుంట రిజర్వాయర్ ఏమైంది? పుల్లూరు రిజర్వాయర్ ఏమైంది? మీరు 3 ప్రాజెక్టులు కడతామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని మరి మోసం చేసినటువంటి బడపలి వాళ్ళ పెద్ద పెద్ద మాట మాట్లాడతారు. అసలు 10 సంవత్సరాలుగా మీరు చేసింది ఏంది? ఆంధ్ర రైట్ కెనాల్ కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే ఏ ఒక్కడు కూడా మాట్లాడనేటువంటి బడపలి వాళ్ళ 4 టీఎంసీల నీళ్లు వాళ్ళ రైట్ కెనాల్ కొట్టి తీసుకుపోతుంటే వాళ్ళ ఈ నడిగడ్డ ప్రాంతానికి నీటి దోపిడీ చేస్తుంటే మాట్లాడినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదలుతారా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ నడిగడ్డ ప్రజలకి ఏదైనా అభివృద్ధి అందింది రైతులకు, మహిళలకు, యువకులకు అంటే అది కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి అభివృద్ధి తప్ప ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన మీరు ఏది అందించలేదు. ఇవాళ జూరాల ప్రియదర్శిని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది తప్ప ఎవరు కట్టలేదు. దానికి 10 ఏళ్ళు అయితే కూడా కాలువలు తీయలేనటువంటి బడపల రైతుల గురించి మరి మహిళల గురించి మాట్లాడతారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువకులు, కార్యకర్తలు, మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి, రేపు బీజేపీకి ఓటేసినా టీఆర్ఎస్ ఓటేసినా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, సిలిండర్ 500 సిలిండర్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, 2500 గృహజ్యోతి గృహలక్ష్మి పథకం ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. వాళ్ళ ఆదమరిచి టీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా బీజేపీ ఓడించి పథకాలు ఇచ్చేది లేదు. ఇక్కడ టీఆర్ఎస్ ఓటేస్తే పథకాలు వచ్చేలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, రైతులు, మహిళలు, విద్యార్థులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయించాలి. పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. గ్రామాల్లో పోతే ఏమైంది? 100 రోజులు అయింది, మరి ఏమి ఇవ్వలేకపోతుంది? ఒకటే బీఆర్ఎస్ సన్నాసులకు ఒకటే సవాల్ విసురుతున్నా, అరే పెళ్ళైన